దేవరకి మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్ అనిరుద్ పై ఇప్పుడు నెట్టింట ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. అంత బాగుంటే అనిరుద్ పై ట్రోలర్స్ అలా చేయడం ఏంటి అంటారా? ఏం చేస్తాంలేండి, గతంలో కాపీ క్యాట్ అని అనిరుద్ కు ట్యాగ్ లైన్ తగిలించేశారు. దాని నుంచి బయటపడలేక 2-3 రకాలుగా వెరైటీ ప్రయోగాలు చేసి కాళ్ళు చేతులు కాల్చుకున్నాడు. ఈసారి పాత సిస్టమే బెటర్ అని ఫాలో అయిపోయాడు. చివరికి నెట్టింట్లో ట్రోలింగ్ కు గురవుతున్నాడు. ప్రెజెంట్ అనిరుద్ పై నెటిజన్లు చేస్తున్న కమెంట్స్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. అనిరుద్ మ్యూజికల్ దీన్ని బ్రాండ్ గా క్రియేట్ చేయడానికి అనిరుద్ పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. తాను కూడా ఏఆర్ రెహమాన్ లెవెల్ అని గట్టి ఫీలింగ్. కానీ అనిరుద్ ప్రెజెంట్ ఫామ్ చూసి అలా అనుకోవడంలో తప్పే లేదు. కానీ అనిరుద్ కు గతంలో కాపీ క్యాట్ అని ట్యాగ్ లైన్ ని నెటిజన్లు తగిలించేశారు. ఏ మూవీకి ఎక్కడి నుంచి కాపీ చేశాడో ప్రూఫ్స్ కూడా పెట్టేశాడు. దీంతో ఆ బ్రాండ్ నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. చివరికి అవేమీ వర్కౌట్ కాకపోయేసరికి కిచిడి వ్యవహారాలు కూడా చేశాడంటే ఆ బ్రాండ్ నేమ్ అనిరుద్ మీద ఎలాంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్ టైం నుంచి ప్రెజెంట్ స్టార్డమ్ ని అనిరుద్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాంటి గోల్డెన్ ఫేజ్ లో అనిరుద్ మీద అంచనాల బరువు మామూలుగా లేదు. తాజాగా దేవరలో విడుదలైన 3వ పాట దాయాది దాయాది మీద మ్యూజిక్ లవర్స్ లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరికి వినగానే నచ్చేయగా, మరికొందరు చాలా ఎక్స్పెక్ట్ చేశామని అనుకున్న స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంగ్ లో వాడిన వాయిద్యాలు, ట్యూన్, కంపోజ్ చేసిన విధానం గతంలో వచ్చిన విజయ్ బీస్ట్ లోని అలమతి అభిబోని గుర్తు చేసిందని మరికొన్ని కామెంట్స్ వచ్చాయి. అప్పట్లో ఇది కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ తో మొదలై చివరికి టాప్ చార్ట్ బస్టర్ గా నిలవడం విశేషం. ఇప్పుడు దేవరకు అంతకు మించి అద్భుతాలు జరిగిపోవాలనేది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక. ఫియర్ సాంగ్ బాగా రీచ్ అయింది. అలాగే రెండో సాంగ్ చుట్టమల్లే స్లో మెలోడీ అయినా క్రమంగా ఎక్కేసింది. ఇక తాజాగా విడుదలైన దావుది సాంగ్ అదే కోవలోకి చేరుతుందా లేదా అనేది ఇంకొన్ని రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు. ఇంకో ఆయుధ పూజ పాట ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. వీటి సంగతి కాసేపు పక్కన పెడితే అనిరుద్ కి అసలైన సవాల్ ఇకపై రానుంది. అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్. జైలర్, లియో లాంటి సినిమాలకు అనిరుద్ బీజిఎం ఎంత ప్లస్ అయిందో చూసాం. మామూలు సీన్లని సైతం గొప్పగా నిలబెట్టిన ఘనత తనది. అలాంటిది దేవరా లాంటి కంటెంట్ మూవీ దొరికితే ఓ రేంజ్ లో చెలరేగిపోవాలి. అసలే సినిమా 3 గంటల నిడివికి దగ్గర ఉండొచ్చనే టాక్ యూనిట్ నుంచి వినిపిస్తోంది. అలాంటప్పుడు అంతసేపు ఎంగేజ్ చేయాలంటే సంగీతం పాత్ర చాలా కీలకం. ఇంకో 20 రోజులు మాత్రమే ఉండటంతో రీ రికార్డింగ్ కి వీలైనంత సమయం కేటాయించడం అవసరం. ఈ పని ఎంతవరకు వచ్చిందో బయటికి తెలియనివ్వడం లేదు. దర్శకుడు కొరటాల శివ పోస్ట్ ప్రొడక్షన్ లో చాలా బిజీగా ఉన్నారు. ఇంకోవైపు తక్కువ టైంలో ప్రమోషన్ల వేగం పెంచాలని, ఇకపై దేవర బృందం కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తాల్సిందని క్రిటిక్స్ భావిస్తున్నారు.